హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. ఇవాళ నేను ఒక మంచి హెయిర్ గ్రోత్ ఆయిల్ చూపిస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఒక మందపాటి గిన్నెలో ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ ఆయిల్ని. ఒక మందపాటి గిన్నెలో నేను ఆ కప్తో ఒక 3/4 కప్పు కొబ్బరి నూనె వేసుకుంటున్నాను. అలాగే ఆ కప్తో ఒక ఫుల్ కప్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. 4 టేబుల్ స్పూన్స్ ఆముదం వేసుకున్నాను. ఒక ఫుల్ కప్ ఆల్మండ్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఆ కప్తో ఒక ఫుల్ కప్ మందార పూలు వేసుకున్నాను. రేఖ మందారం అయితే ఇంకా బాగుంటుంది. నాకు అవి సగం ఇవి సగం దొరికినాయి, అందుకని 10 పూల దాకా వేసుకున్నాను. అలాగే ఒక 100 గ్రాములు రోజ్మెరీ లీవ్స్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి రోజ్మెరీ అన్నీ. ఆ కప్లో ఒక 1/2 కప్పు గోరింటాకు వేసుకున్నాను. ఫుల్ స్పూన్ మెంతులు వేసుకున్నాను. పెద్ద స్పూన్తో అయితే ఒక ఫుల్ స్పూన్, చిన్న స్పూన్తో అయితే 2 స్పూన్స్ వేసుకొని వీటన్నిటిని బాగా నల్లగా అయ్యే వరకు బాగా కాచుకోవాలి. ఈ ఆకుల్లో ఉన్న సారం అంతా నూనెలోకి దిగిపోవాలి. మనం ఈ ఆయిల్ ప్రిపరేషన్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. నేను దీంట్లోనే ఆ కప్లో ఒక 1/4 కప్పు అలోవెరా వేసుకున్నాను. మనం ఇంకా ఇలా అప్లై చేసుకుంటే మన హెయిర్కి ఎలాంటి కండిషనర్ కూడా యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. అంత సాఫ్ట్గా ఉంటుంది హెయిర్. మనకి నొరగలాగా వస్తుంది కదా, మనకు ఆయిల్ ప్రిపేర్ అయిపోతే అలా రాదు. అంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఆయిల్. అది అంతా ఆయిల్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా వస్తుంది. చూసారు కదా అన్నీ ఎలా అయిపోయినాయో డ్రైగా. ఆయిల్ కూడా మంచిగా కలర్ వచ్చింది. మనం వేసిన అలోవెరా కూడా బాగా నూనెలో బాగా కలిసిపోయింది అలోవెరా కూడా. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారినాక పొడిగుడ్డలో వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. అందరూ తప్పకుండా ట్రై చేయండి ఆయిల్ని. హెయిర్ గ్రోత్కి అయితే బాగా హెల్ప్ అవుతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.